నమస్తే అండి. వాషింగ్టన్ డీసీ నుంచి శుభోదయం. నిజంగానే శుభోదయం. 2 గంటల క్రితం సుప్రీం కోర్ట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ తీర్పిచ్చింది టారిఫ్స్ మీద. ట్రంప్ టారిఫ్‌లు రాజ్యాంగ విరుద్ధం, అన్‌కాన్స్టిట్యూషనల్, ఇల్లీగల్, చట్టవిరుద్ధం అని చెప్పి తీర్పొచ్చింది సుప్రీం కోర్టు. 6-3 డెసిషన్. దాని గురించి క్లుప్తంగా 2 ముక్కలు చెప్దామని ఈ బ్రేకింగ్ న్యూస్ వీడియో అన్నమాట. కోర్టు ముందున్న ప్రధాన ప్రశ్న ఏంటంటే ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్, దాన్నే ఐఈపా అంటారు. ఐఈఈపీఏ. దాన్ని ఉపయోగించి ప్రెసిడెంట్ ఏకపక్షంగా దిగుమతులపై సుంకాలు వేయవచ్చా? సుంకాలని కాదు, యాక్చువల్‌గా పన్నులు. ఇది మెజారిటీ న్యాయమూర్తులు 6-3 డెసిషన్. డిసెంట్ అయిన ముగ్గురు ఎవరు? జస్టిస్ క్యావనా, జస్టిస్ థామస్, జస్టిస్ అలీటో. నేనైతే ఐ వాజ్ సర్ప్రైజ్డ్ టు సీ క్యావనా జాయినింగ్ దేర్. నేను 7-2 అలా వస్తుందేమో అనుకున్నాను. వెల్, ఐ టేక్ దట్ బ్యాక్. మేబీ ఐఎమ్ నాట్ యాజ్ సర్ప్రైజ్డ్. ఇప్పుడు నార్మల్‌గా ఏంటంటేనండి, సుప్రీం కోర్టు డెసిషన్ వచ్చినప్పుడు ప్రైమరీ ఆథర్ ఒకళ్ళు ఉంటారు. ఆ ప్రైమరీ ఆథర్ వచ్చేసి చీఫ్ జస్టిస్ రాబర్ట్సే చేశాడు. కంకరింగ్ ఒపీనియన్ అని అందరూ రాయొచ్చు. కంకర్ చేసిన వాళ్ళందరూ వాళ్ళ ఇష్టం వచ్చింది రాయొచ్చు. అలాగే డిస్సెంటింగ్ వాయిస్ వాళ్ళు కూడా రాయొచ్చు. ఆ డిసెంటింగ్ ఒపీనియన్ రాసింది క్యావనా, మెజారిటీ ఒపీనియన్ రాసింది రాబర్ట్స్. The framers did not vest any part of the taxing power in the executive branch. అంటే ఏ మాత్రం మొహమాటం లేకుండా చెప్పాడు. అధికారాల విభజన అనేది రాజ్యాంగంలో ఉంది. కాంగ్రెస్‌కు మాత్రమే ట్యాక్సులు అంటే పన్నులు వేసే అధికారం ఉందని ఏమాత్రం మొహమాటం లేకుండా చెప్పాడు. దాన్నే తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలంటే రాజ్యాంగ నిర్మాతలు పన్నులు విధించే అధికారంలో ఏ భాగాన్ని కూడా కార్యనిర్వాహక వర్గానికి అంటే ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్‌కి అప్పగించలేదు. ఈ ఐఈపా అనేది 1977లో వచ్చిన చట్టం. ఆ ఐఈపా చట్టంలో అసలు లేని అధికారాలను ప్రభుత్వం ఆపాదించుకోవడానికి ప్రవర్తిస్తోందని రాబర్ట్ చెప్పాడు. ద గవర్నమెంట్ కెనాట్ ఐడెంటిఫై ఎనీ స్టాట్యూట్ ఇన్ విచ్ ద పవర్ టు రెగ్యులేట్ include the power to tax. Absent from this lengthy list of specific powers is any mention of tariffs or duties. So, ఈ lengthy list of specific powers లో రాజ్యాంగంలో there is no mention of tariffs and duties. ఒకవేళ కాంగ్రెస్ ఈ పన్నులు విధించే అధికారం అధ్యక్షుడి చేతిలో, ప్రెసిడెంట్ చేతిలో పెట్టాలి అనుకుంటే they would have done it so clearly. Had Congress intended to convey the distinct and extraordinary power to impose tariffs, it would have done so explicitly as it consistently has in other tariffs statutes. The president asserts the independent power to impose tariffs on imports from any country of any product at any rate for any amount of time. Those words cannot bear such weight. Basically, a president can impose taxes. For example, ఏదైనా ఒక దేశం మీద యుద్ధం నడుస్తుంటే ఆ దేశం మీద టారిఫ్లు వేసే అధికారం అధ్యక్షుడికి ఉంది. అలాగని అన్ని దేశాల మీద వేసే అధికారం లేదు. ఎందుకంటే సుప్రీం కోర్టు అభిప్రాయంలో స్పష్టంగా చెప్తుంది, ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్టర్ ఆల్ ఈజ్ నాట్ అట్ వార్ విత్ ఎవ్రీ నేషన్ ఇన్ ద వరల్డ్. నీల్ గోర్సెజ్ ఆయన ఒక కంకరింగ్ ఒపీనియన్ రాశాడు. ద కాన్స్టిట్యూషన్ లాడ్జెస్ ద నేషన్స్ లా మేకింగ్ పవర్స్ ఇన్ కాంగ్రెస్ అలోన్. బేసికల్గా ఈ టారిఫ్స్ కి సంబంధించిన పాలసీ అలాగే లాస్ చట్టాలని నియంత్రించడం ఒక కాంగ్రెస్ మాత్రమే చేస్తుంది. అధ్యక్షుడికి అధికారం లేదు. జాన్ రాబర్ట్సే మరొక మాట చెప్పాడు. వీ క్లెయిమ్ నో స్పెషల్ కాంపిటెన్స్ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ ఎకనామిక్ ఆర్ ఫారెన్ అఫైర్స్. వీ క్లెయిమ్ ఓన్లీ యాజ్ వీ మస్ట్ the limited role assigned to us by Article 3 of the Constitution. Fulfilling that role, we hold that IEPA does not authorize the president to impose tariffs. Dissenting opinion lo Kavanaugh ela rasadu, the tariffs at issue here may or may not be wise policy, but as a matter of text, history and precedent, they're all clearly lawful. Idi Justice Brett Kavanaugh's dissenting opinion. Idi kuda chala weak support laga undi. Okay, let's talk about the politics. First of all, it is not a surprise. The 3 most corrupt people in Supreme Court sided with the most corrupt president ever. Kavanaugh, Thomas, Alito. Kavanaugh corruption is not as blatant as the other two. Thomas and Alito are extremely corrupt guys, and there are so many news. Of course, Trump కు సంబంధించిన corruption కు సంబంధించింది we all know the history of it.
ఈ రోజుల్లో 6-3 డెసిషన్ అనేది పెద్ద కష్టం కాదు. ఇది ముఖ్యంగా లాప్ సైడెడ్ రిపబ్లికన్ అపాయింటెడ్ జస్టిసెస్ అందరూ ఆ 6 ఒకే వైపున వేస్తూ ఉన్నారు. ఆ 6-3 డెసిషన్లు చాలా వచ్చాయి. కానీ ఈ 6-3 డెసిషన్ వాటన్నిటికీ చాలా భిన్నంగా ఉంది. అందులో అంటే ముగ్గురు కన్జర్వేటివ్ జస్టిసెస్ దే క్రాస్ ద లైన్ టు ద లెవెల్. నేను ఒక నెల క్రితం దీని గురించి పెట్టాను. ఈ టారిఫ్లు ఏ విధంగానూ నిలబడే అవకాశం లేదు. ఎందుకంటే గోర్సిచ్ గాని, రాబర్ట్స్ గాని దే ఆర్ సమ్‌వాట్ ప్రిన్సిపుల్డ్ కన్జర్వేటివ్స్ అండి. సో ఇస్ ఏమీ కోనీ బేరర్. ఈ ముగ్గురు ఎవరైతే లైన్ క్రాస్ చేసి ఇటు యాంటీ ట్రంప్ ఈ డెసిషన్ తీసుకున్నారో వాళ్ళు ప్రిన్సిపుల్డ్ పర్సన్. అదర్ 3 ఐ డోంట్ థింక్ దే హావ్ ద ప్రిన్సిపల్. సో వాట్ డస్ దిస్ మీన్? వాళ్ళ తీర్పులో చెప్పారు దాదాపు $173 బిలియన్ ఇల్లీగల్‌గా కలెక్ట్ చేసిన టారిఫ్ డబ్బుల్ని తిరిగి ఇయ్యాల్సిందని చెప్పి తీర్పులో చెప్పి, దాని వివరాలన్నీ ఒక కింద కోర్ట్ ఉంది కదా, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ట్రేడ్, వాళ్ళని నిర్ణయించమని చెప్పి దే కిక్ ద క్యాన్ డౌన్ ద రోడ్. ఈ రీఫండ్స్ కి సంబంధించిన ఒత్తిడి విపరీతంగా వస్తుంది ట్రంప్ మీద. ఈవెన్ దో సుప్రీం కోర్ట్ కిక్డ్ ఇట్ డౌన్ ద రోడ్, ఇది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ట్రేడ్ కి కిక్ డౌన్ చేసినప్పటికీ బిజినెస్ దగ్గర నుంచి చాలా ఒత్తిడి వస్తుంది. ఆల్రెడీ ఏ కోalition ఆఫ్ 800 స్మాల్ బిజినెసెస్ చాలా హర్ట్ అయినాయి. కొంతమంది స్మాల్ బిజినెస్ ఓనర్స్ they closed the business or they filed for bankruptcy. They issued a statement already. Here it is. Initial reaction from small businesses, a group called We Pay the Tariffs. It's a coalition of 800 small businesses across the country who weren't happy about the tariffs, saying they were the ones paying the brunt of these costs. They just put out a statement saying they're sending immediate letters to the White House and Congress demanding, quote, full, fast, and automatic tariff refunds. So as we're talking about how these refunds are going to work for these tariffs, how messy do you envision this getting? Full, fast, and automatic refund. Yes, this is going to get messy. 6 సార్లు దివాళా తీసిన దివాళాకోరు ప్రెసిడెంట్ వేసిన వందల కొద్ది దివాళాకోరు పాలసీస్ లో ఇది టాప్ 10 లో ఉండే దివాళాకోరు పాలసీ. సో దిస్ ఈజ్ మాన్యుమెంటల్ ఇన్ వన్ సెన్స్. ఇప్పుడు ఈ ఇమీడియట్ గా టారిఫ్స్ ఇల్లీగల్ అని చెప్తుంటే they have to stop collecting tariffs immediately. Andukani lot of companies will benefit immediately. Is that long-term economic boom? I don't know. But if the economy is already in recession, we have no idea how this is going to sort out. As of now, as I'm recording now, stock market is up, but not as much high as many people have been expecting. And the Nasdaq నేను చూసినప్పుడు around 250 points ఏమో పెరిగింది. So whatever it is, ఇది షార్ట్ టర్మ్ అనుకుంటున్నాను ఈ రైజ్. ఇప్పుడు బటమ్ లైన్ ఏంటంటేనండి, కంపెనీలు దే కలెక్టెడ్ టారిఫ్స్ అండ్ దెన్ దే పెయిడ్ ఇట్ టు ద గవర్నమెంట్ హ్యాస్ టు పే దోస్ బ్యాక్ టు ద కంపెనీస్ హూ పెయిడ్ దెమ్, రైట్? నేను అనుకోవడం అది కన్స్యూమర్ కి తిరిగి వెళ్ళవు అనుకుంటున్నాను. దిస్ విల్ టేక్ ఎ ఫ్యూ మంత్స్. ఆ కంపెనీలు కొంత ఉంచేసుకుంటాయి, ఏదో మిల్కులు పెడతారు అది ఇది అని. సో దిస్ ఈజ్ అ డిజాస్టర్ ఫర్ ఫెడరల్ బడ్జెట్ విచ్ ఈజ్ ఆల్రెడీ బ్లోటెడ్ సో మచ్. ఇప్పుడు ఫెడరల్ బడ్జెట్ డెఫిషిట్ విపరీతంగా పెరిగింది ఈ ట్రంప్ హయాంలో. లాస్ట్ ఇయర్ అంతా చాలా పెరిగింది, ఇది ఇంకా పెరుగుతుంది. అంటే ఈ 173 ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది రెవెన్యూస్ కింద తీసుకోవట్లేదు కానీ, బట్ బేసికల్ గా హీఈస్ ప్రిటెండింగ్ దట్ ఈస్ ద మనీ దట్ ఈస్ డిస్పోజల్. నా సుప్రీం కోర్ట్ ఈస్ టెల్లింగ్ హిమ్ టు గివ్ బ్యాక్. ఇంకొక విషయం కూడా యాడ్ చేయదలుచుకున్నాను. నా అభిప్రాయం ఏంటంటే, భారతదేశానికి అమెరికాకి మధ్య ఈ వాణిజ్య ఒప్పందం జరిగింది కదా, ఇది 18% టారిఫ్స్ కి ఒప్పుకున్నారు. నేను లైవ్ షోలో చెప్పాను, అది ఆ రకంగా ఒప్పందం చేసుకుంటే యూ కెనాట్ బ్యాక్ అవే. ఇప్పుడు ఇండియా ఈ రోజు వరకు ఆగి ఉండింటే లేవరేజ్ చాలా ఉండేది. అరే నేనేదో ఇంజనీరింగ్ పాఠాలు చెప్పుకునేవాడిని, నాకే క్లియర్ గా అవగతం అవుతూ ఉంటే ఇది సుప్రీం కోర్టు ఇది నిలవదు, సుప్రీం కోర్టులో నిలవదు అని నేను ఖరాఖండిగా జనవరిలో చెప్పా. వీళ్ళే మనగాళ్ళండి, ఇండియా గవర్నమెంట్ కి సలహాదారులు ఇచ్చిన వాళ్ళు అంతా, వీళ్ళందరూ పోయి దే ఫోల్డెడ్. ఇఫ్ దోస్ నెగోషియేషన్స్ ఆర్ స్టిల్ హ్యాపెనింగ్, ఈ న్యూస్ వచ్చితే ఎంత లెవరేజ్ ఉండేదో తెలుసా ఇండియాకి? దే జస్ట్ బ్లూ ఇట్, మోడీ బ్లూ ఇట్. దట్స్ మై టేక్ ఆన్ ఇట్. అదే అభిప్రాయాన్ని ఇండియా ట్రేడ్ ఒప్పందం అయిన తర్వాత చేసిన లైవ్ షోలో నేను ప్రస్తావించాను. బట్ ఎనీవే, దిస్ ఈజ్ ఎకనామిక్ గుడ్ న్యూస్ ఫర్ ద కన్స్యూమర్స్. ప్రైసెస్ కొంచెం తగ్గుతాయి, బట్ లాంగ్ టర్మ్ పొలిటికల్ ఇది చూసుకుంటే we don't know yet how it will play out, but in general it is positive for Trump, really.
ఇట్ ఈస్ పాజిటివ్ ఫర్ ట్రంప్. ఇప్పుడు ఏదో ఓడిపోయాను అని చెప్పి ఏదో ఫీల్ అయిపోయి గింజుకుని ఏదో అన్నా కానీ ఒక రకంగా సుప్రీంకోర్టు సేవ్డ్ ట్రంప్ ఫ్రమ్ ఎకానమీ స్లైడింగ్ ఇన్ టు మచ్ వర్స్ ప్రాబ్లమ్. దిస్ ఈస్ మై థింకింగ్. విల్ దిస్ మ్యాటర్ ఫర్ ద నవంబర్ ఎలక్షన్? నవంబర్ ఈస్ టూ లాంగ్ అ టైమ్. చాలా రోజులు ఉంది నవంబర్. వీ హ్యావ్ నో ఐడియా హౌ దిస్ విల్ ప్లే అవుట్. బట్ ఫర్ నౌ దిస్ ఇస్ గుడ్ న్యూస్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుంటాను. నమస్తే.